హరే కృష్ణ. అందరికీ కూడా ఆ, భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ హరే కృష్ణ భాగవతము. ప్రభుజీ. హరే కృష్ణ. హరే పూజీ దండవత్ దండోత్. ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. సో ఈరోజు హరే శ్రీమద్ కృష్ణ ప్రభుజీ భాగవతము సప్తమ. ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ఈరోజు ప్రభుజీ దండవత హరే ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈరోజు శ్రీమద్ భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయము 47వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురా బీజాంకురా వివన చాన్యదరూపకస్య యుక్తా సముక్షముభయత్ర విచక్షంతే త్వం యోగేన వహ్నిమివ దారుషు నాన్యతస్యాత్. జయలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. జగత్తునందలి కార్యకారణ రూపములను మనుజుడు ప్రామాణికమగు వేదజ్ఞానము ద్వారా భగవంతునికి చెందినవిగా గాంచగలడు. ఏలనయనగా ఏలన ఏలయనగా ఈ జగత్తు భగవత్ కించయే కించితియే అయి ఉన్నది. కార్యకారణములు రెండును భగవంతుని శక్తులే అయి ఉన్నవి కనుక ఓ దేవా, కార్యకారణములు నెరిగిన బుద్ధిమంతుడు కాష్టమందు అగ్ని ఎట్లా వ్యాప్తమై ఉన్నదో కాంచెడి రీతి భక్తియుక్త సేవా తత్పరులు ఏ విధంగా నీవు కారణములు
రెండును అయి ఉన్నవో ఎరుగగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. గడచిన శ్లోకమున వివరించినట్లు ఆధ్యాత్మిక రంగమున కొనసాగిన నామమాత్ర సాధకులు మౌనవ్రత శృత తపోధ్యేయ నన్మధర్మ వాక్య రహో జప సమాధయ అను 10 రకములకు పద్ధతులను అవలంబింతురు. ఇవి అత్యంత ఆకర్షణీయములే కావచ్చును. కానీ వీనిని అనుసరించుట ద్వారా మనుజుడు నిజమైన కార్యకారణమును సమస్తమునకు ఆది కారణమును జన్మాద్యస్య యతః తెలుసుకొనజాలడు. సమస్తమునకు మూల కారణము సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణము. అతడే పరమ ఈశ్వరుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. అతడు దివ్య ఆధ్యాత్మిక రూపము కలిగిన వాడు. నిజముగా అతడే సమస్తమునకు మూలము. బీజం మాం సర్వభూతానాం. ప్రకటమై ఉన్న సమస్తమునకు ఆ దేవదేవుడే కారణము. ఈ విషయము నామమాత్ర మౌనముతో గాని ఇంకేదో బూటకపు పద్ధతితో గాని అవగతం కాదు. భగవద్గీత భక్త్యా మామభిజానాతి ఎందు తెలుపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే పరమ కారణము అవగతము కాగలదు. భక్త్యాహమేతయా భక్త్యాహమేకయా గ్రాహ్య అనుచు భాగవతము 11.14.21 నందు ఒక చోట శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పలికి ఉన్నాడు. సర్వ కారణములకు మూల కారణమైనట్టి పరమపురుషుడు కేవలము భక్తి యోగము చేతనే అవగతమగును, కానీ డాంబికముతో కాదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క నిన్నటి శ్లోకంలో మనకి ఏం నేర్చుకున్నాం మనము? మొత్తము 10 రకాలైనటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను చాలా ముఖ్యమైనట్లుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఏమిటి, వాటిని చేయడం మూలంగా మనకి వాళ్ళేదో ప్రొఫెషనల్ గా గొప్ప వాళ్ళ కింద బయట కనబడవచ్చు, కానీ వాళ్ళు మాత్రం భక్తి రాదు వాళ్ళకి. ఒకవేళ భక్తి చేస్తే కనుక మిగతా 10 రకాలైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతుల్ని పాటించినటువంటి వాళ్ళకి అన్ని ఫలితాలు కూడా వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? మొత్తము మీరు అన్ని చోట్ల కూడా, ప్రతి చోట కూడా మీరు వ్యాపించి ఉన్నారు. అన్ని రకాలైనటువంటి కారణములు, అన్ని రకాలైనటువంటి ఫలితాలు కూడా మీలోనే ఉన్నాయి. ఎలా అయితే కనుక తెలివైనటువంటి వ్యక్తి తెలుసుకుంటాడు అనమాట. సో ఒక చెక్క ఉంటే కనుక చెక్కలో కూడా అగ్ని ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలివైనటువంటి వ్యక్తి తెలుసుకుంటాడు. అదేవిధంగా భక్తుడు ఎవరైతే కనుక భక్తిలో పూర్తిగా నిమగ్నమయ్యాడో అతను తెలుసుకుంటాడు అనమాట. అన్ని రకాలైనటువంటి కారణాలకి ఫలితాలకి కూడా ఎవరు? శ్రీకృష్ణ భగవానుడే కారణము అనేటువంటి విషయం తెలుసుకుంటాడు. ప్రహ్లాద్ మహారాజ్ ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు నీ హరి ఎక్కడైనా ఉన్నాడా, ప్రతి చోట ఉన్నాడా అంటే ఆయన ప్రతి చోట ఉన్నాడు అంటే, సో ఈ స్తంభంలో చూపించగలవా అంటే కనుక ఆయన చాలా కాన్ఫిడెంట్ గా అక్కడ కూడా ఉన్నారు ఆయన హరి అని చెప్పి చెప్పగలిగారు అనమాట. సో అదేవిధంగా భక్తులకి మాత్రమే అర్థమవుతుంది అనమాట ఎక్కడ స్వామి ఆయన గురించి సంబంధించినటువంటి విషయాలు. సో అదేవిధంగా మొత్తం అన్నింటికీ కూడా కారణము, సమస్తానికి కూడా ఆది కారణం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో ఆ విషయాన్ని మనకి ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు అనమాట. సో మళ్ళీ ఇంకా ఏవైతే కనుక సూక్ష్మ విషయాలు, అదేవిధంగా స్థూల విషయాలు అన్నింటిలో కూడా నువ్వే ఉన్నావు, నువ్వే కారణం అని చెప్పి చెప్తున్నారు 48వ శ్లోకంలో. త్వం వాయురగ్ని రవనిర్వియదంబు మాత్రా ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమాన్ నాన్యత్వదస్త్యపి మనోవచసా నిరుక్తం. చంద్రమాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యం మనపశ్రీదేవమాత చదవండి.
హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం. దేవదేవ వాస్తవమునకు నువ్వే వాయువు, ధరణి, అగ్ని, ఆకాశము, జలము అయి ఉన్నావు. తన్మాత్రములు, ప్రాణములు, పంచేంద్రియములు, మనసు, చిత్తము, అహంకారము కూడా నీవే. నిజంగా నీవే స్థూల సూక్ష్మాది సమస్తము అయి ఉన్నావు. భౌతిక తత్వము గాని మనోవాకులచే వెల్లడి అగు ఏదేని గాని ఏ ఏ కన్ ఏ కన్నను అన్యము కాదు. హరే కృష్ణ. భాష్యము. భగవానుడు సర్వవ్యాపి అనేది భావన ఇది. ఏ విధముగా అతడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడో అది వివరించును. సర్వం కలిత్వం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే అనగా పరబ్రహ్మమగు శ్రీకృష్ణుడే. అతనికి భిన్నముగా వేరేదియును లేదు. దీనిని గూర్చి భగవద్గీత 9.4 యందు ఆ దేవదేవుడు ఇట్లు పలికి ఉండెను. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయు నా యందున్నవి, కాని నేను వాని యందు లేను. భగవంతుడు కేవలము భక్తి ద్వారానే దర్శనమీయమగును. తత్ర తిష్టాని నారద ఎత్ర గాయంతి మద్భక్తః. భక్తులు ఎచ్చట కీర్తనము చేయుదురో అచటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితుడై ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు మళ్ళీ ప్రహ్లాద్ మహారాజు? సో మొత్తం ఏవైతే కనుక స్థూల సూక్ష్మ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు తప్పితే కనుక వేరే ఏమీ లేదు. ఈ యొక్క స్థూల విషయాలు ఏమిటి? వాయువు, ధరణి, అగ్ని, ఆకాశము, జలము, ఇవన్నీ కూడా స్థూల విషయాలు. సూక్ష్మ విషయాలు ఏమిటి మనకి? తన్మాత్రలు అంటే కనుక ఇంద్రియార్థములు అన్నమాట. సో ఇంద్రియార్థములు, మనసు, పంచేంద్రియములు, ప్రాణము, చిత్తము, అహంకారము అన్ని కూడా మీరే అయి ఉన్నారు. సో మొత్తం ప్రతి స్థూలము సూక్ష్మము అయినటువంటి దాంట్లో ప్రతి చోట కూడా మీరు ఉన్నారు. ఏదైతే కనుక భౌతిక తత్వాలతో గాని మనోవాక్కుల చేత గాని వెల్లడించబడేది ఏదైనా సరే ప్రతిదీ కూడా మీరే, మీకంటే అన్యమైనటువంటిది ఏదీ లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 49వ శ్లోకంలో ఎవరు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. అదేంటో చూద్దాం. నైతే గుణానగుణినో మహదాదయో ఏ సర్వే మన ప్రభృతయా సహ దేవమర్త్యా ఆద్యంతవంతవురుగాయ విదంతి హిత్వా మేవం విమృశ్య సుధియో విరమంతి శబ్దాత్. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి. భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ శాంతకుమారి మాతాజీ చదవండి. పార్వతీ మాతాజీ యథాతి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. త్రిగుణములు సప్త రజో సమో గుణములు కాని త్రిగుణములకు అధిష్టాన దేవతలు గాని పంచభూతములు గాని మనస్సు గాని జనన మరణ శీలురైన దేవతలు మానవులు గాని నిన్ను ఎరగజాలరు. దీనిని గమనించి ఆధ్యాత్మ్యంగా పురోగమించిన వారులు భక్తి యోగమున చేపట్టి ఉండిరి. అట్టి బుద్ధిమంతులు వేదాధ్యయనుడు విరమించి నీ ప్రత్యక్షమగు భక్తియుత సేవలు నెలకొనుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభు ప్రణామాలు ప్రభుజీ. భాష్యం. పలు చోట్ల చెప్పబడినట్లు కేవలం భక్తి యోగం ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగతమగు. భక్త మమాభిజానాతి కనుక వివేకవంతులకు భక్తుడు 46వ శ్లోకం అని పేర్కొనబడినట్టు విధి విధానంలో మౌన వ్రత సూత్ర తపోధ్యయన స్వధర్మ గురించి ఎక్కువ పట్టించుకొనడు. భక్తి యోగం ద్వారా భగవాన్ని అవగతం చేసుకునే పిమ్మట అట్టి భక్తులు వేదాధ్యయమును నందు ఎంత మాత్రం అభిరుచిని కనబడతారు. ఈ విషయం వేదములందు దురోపచబడింది. కిం అద్దా వయం అద్వేషమహే కిం అద్దా వయం వక్ష్యమహే. పలు వేదాలు చదివి ప్రయోజనం ఏమిటి? వాటిని పలు రీతులు వివరించి లాభం ఏమిటి? వయం వక్షామహే. వేదవాధ్యాయమును చేయవలసిన అవసరం గాని వేదములతో ఆత్మిక కల్పనలతో వివరించవలసిన అవసరం గాని ఏమాత్రం లేదు. భగవద్గీత 2.52లో కూడా దీని ఇట్లు పలుకుతున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. యదా తే మోహ కలిలం బుద్ధిర్వయతి కరిష్యతి
తదా గత్తాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. భక్తి యోగ నిర్వహణచే మనుజుడు భగవంతుని తెలుసుకొనినప్పుడు వేదాధ్యయనము విరమించును. ఆరాధితో యది అరిస్తపస తతః కిం అని ఒక చోట చెప్పబడినది. మనుజుడు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకొని అతని సేవలో నెలకొనినచో తీవ్రమగు తపోనిష్టాదులు అవసరమే లేదు. కాని తీవ్రమగు తపోనిష్టల పిమ్మటయు అతడు భగవంతుని తెలుసుకొని జాలనిచో ఆ కార్యములన్నీ వ్యర్థములే యగును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా స్వామి గురించి తెలుసుకోవాలి అని అంటే కనుక ఎవరి వల్ల తెలుస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. త్రిగుణాలకి గాని, త్రిగుణాలకి ఉన్నటువంటి అధిష్టాన దేవతలు గాని, పంచభూతాలు గాని, మనస్సు గాని, దేవతలు గాని, మానవులు గాని ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుడు గురించి ఎవరు కూడా తెలుసుకోలేరు. అందుకనే ఏం చేస్తున్నారు, ఎవరికైతే కనుక ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోయారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏమిటి యొక్క జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ యొక్క భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి తెలుసుకోవడము. సో మరి అది తెలుసుకోవాలంటే కనుక ఎలా తెలుస్తుంది, వేదాధ్యయనం చేస్తేనో లేకపోతే కనుక ఇంతకు ముందు శ్లోకంలో 10 రకాలైనటువంటి విషయాలు చెప్పారు కదా. మౌన వ్రతాలు పాటించడము, వినడము, లేకపోతే తపస్సులు చేయడము, అధ్యయనం చేయడము, స్వధర్మాన్ని పాటించడము, ఇవన్నీ చేస్తే కనుక ఏమవుతుంది, కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి, ఎంతో కొంత సహకరిస్తాయి. అంతేగాని కృష్ణుడు అర్థమవుతాడని చెప్పేసి ఏమీ గ్యారంటీ ఏమీ లేదనమాట. సో అందుకే మనకి వేదాల్లో చెప్పారనమాట, కిమర్థావయం. సో ఏం చెప్తున్నారు అక్కడ, వేదాలు చదివినా ఏం ప్రయోజనం ఉంది, వాటిని రకరకాలుగా అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పినా సరే ఏం ప్రయోజనం ఉంది. కానీ అటువంటి వేదాధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు, తర్కాలు మనం చేయాల్సిన అవసరం లేదు, లాజిక్లు మనం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఏం చేస్తే సరిపోతుంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కేవలం యొక్క భక్తి మాత్రం చేస్తే కనుక సరిపోతుంది. సో మనకి శాస్త్రాల్లో చెప్పారు, ఎవరికైతే కనుక చాలా శ్రద్ధతోటి గురువు కృష్ణుడి యొక్క సేవ చేస్తారో, వాళ్ళిద్దరి యొక్క కరుణని ఎవరైతే పొందుతారో వాళ్ళు సెపరేట్ గా వేదాలు అవి ఏమి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా వాళ్ళకి వేదాల్లో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది వాళ్ళకి. అదే విధంగా వేదాల్లో ఉన్న సారం అంతా కూడా అర్థమైపోతుంది, మొత్తం జ్ఞానం అంతా కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎలా అయితే కనుక ధ్రువ మహారాజ్కి శంఖం టచ్ చేస్తే ఏమైంది, మొత్తం జ్ఞానం అంతా కూడా వచ్చేసింది ఆయన. అలాగే ప్రహ్లాద్ మహారాజ్కి తల మీద నరసింహ భగవానుడు ఆయన చెయ్యి వేస్తే ఏమైంది, మొత్తం ఆధ్యాత్మిక పరంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. ఒళ్ళంతా కూడా పులకరించిపోయి మొత్తం ఆ యొక్క అష్టసాత్విక వికారాలు ఏవైతే ఉంటాయో భక్తి చేస్తున్నప్పుడు ఆ యొక్క అత్యున్నతమైనటువంటి స్థాయిలో వచ్చేటువంటి సిమ్టమ్స్, ఎక్స్టసీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రహ్లాద్ మహారాజ్కి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి భక్తి అనేటువంటిది ఏమిటి, మనం చెప్పుకున్నాం చాలా సార్లు, ఆల్ ఎన్కంపాసింగ్. అంటే కనుక భక్తిలోనే ప్రతిదీ ఉంది, అన్ని ఉన్నాయి, ఇంకా భక్తికి బయట ఏది లేదు. ఇంకా భక్తి వదిలిపెట్టి వేరే చోట ఏదో ఇంకో పద్ధతిలో ఏదో ఉంది, మంచి విషయం అది తెచ్చుకుందాం నేను అని చెప్పి ప్రయత్నించాల్సిన అవసరం ఏమీ లేదు. భక్తిలోనే అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మిగతా పద్ధతుల్లో వాళ్ళకి అక్కడ ఏమిటి సక్సెస్, విజయం రావాలి అని అంటే కనుక వాళ్ళు కూడా భక్తి దగ్గరికి వచ్చి ఎంతో కొంత వాళ్ళు భక్తి పెట్టుకుంటేనే వాళ్ళకి ఆ డిసిప్లిన్ లో సక్సెస్ వస్తుంది. సో భక్తి ఏంటి, ఇది సూపర్ సెట్ అన్నమాట. సో మిగతావన్నీ ఏమిటి, సబ్ సెట్స్ అన్నమాట, అంటే లోపల ఉండేటువంటి చిన్న చిన్నవి అన్నమాట. ఎలా అయితే కనుక 2000 రూపాయల నోటు ఉంది అనుకోండి, అందులోనే 100 నోట్లు కూడా ఉంటాయి, 10 నోట్లు ఉంటాయి, 5 రూపాయల నోట్లు ఉంటాయి, 20 రూపాయల నోట్లు ఉంటాయి, 50 నోట్లు ఉంటాయి, 100 నోట్లు కూడా ఉంటాయి, 200 నోట్లు కూడా ఉంటాయి. అలాగే భక్తిలోనే అన్ని కూడా ఉంటాయి అన్నమాట. కానీ 200 రూపాయల నోట్లో 2000 రూపాయల నోటు ఉండదు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి 200 రూపాయల నోటు ఇచ్చి నాకు 2000 నోటు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు మనకి. అదే 2000 రూపాయల నోటు ఎవరికైనా ఇచ్చి నాకు 200 రూపాయల నోట్లు 10 ఇవ్వే అంటే కనుక వెంటనే తీసి ఇచ్చేస్తారు ఎవరైనా. సో అలాగే భక్తి ఏంటంటే కనుక చాలా అత్యున్నతమైనటువంటిది, ఎంతో కష్టపడితే గాని రానటువంటిది, ఎంతో ఉంది భక్తిలో. భక్తిలో లేనటువంటిది ఇంకా బయట ఎక్కడ ఏది లేదన్నమాట.
సో ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చెప్తున్నారు చూద్దాం తర్వాత శ్లోకంలో. అందుకే నేనేం చేస్తున్నాను 6 రకాలైనటువంటి భక్తుల గురించి ఆయన మళ్ళీ 50వ శ్లోకంలో చెప్తారనమాట. తత్తేర్హతమ నమ నమస్తుతి కర్మ పూజా కర్మ స్మృతిశ్చరణయో శ్రవణం కదాయా సంసేవయా త్వయ వినేతి షడంగయా కిం భక్తిం జనం పరమహంస గతో లభేత. సునీత మాతజీ మీరు అనువాదం చదవండి. శశికళ మాతజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ పూజ. కనుక ఓ పూజితమ దేవదేవ, నీకు నా వందనములు నర్పించుచున్నాను. స్తుతించుట, కర్మఫలములు నర్పించుట, నిన్ను అర్చించుట, నీ పక్షమున పనిచేయుట, సదా నీ చరణార విందములనే స్మరించుట, నీ మహిమలను వినుట ఎనిడి 6 విధములకు భక్తియుత కార్యములు లేకుండా ఎవ్వడు పరమహంసలకు ఉద్దేశింపబడిన లాభమును పొందగలడు. థ్యాంక్ యూ పూజ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధాయ న బహునా శృతేన అని వేదములు పలికినవి. కేవలము వేదాధ్యయనం చేసినంత మాత్రమున, స్తుతించినంత మాత్రమున మనుషుడు భగవంతుని ఎరుగజాలడు. భగవత్ అనుగ్రహము కలిగినప్పుడే భగవాన్ని అతడు తెలుసుకొనగలడు. కనుక శ్రీకృష్ణుని తెలుసుకునే విధానము భక్తి. పరతత్వం నెరుగుటకు ఎటువంటి భక్తి లేకుండా కేవలం వేద దేశ పాలనము చేయుట ఎంత మాత్రము లాభదాయకం కాదు. సమస్త సారము నెరిగిన పరమహంసయే భక్తి యోగ విధానము నెరగగలుగును. కనుక భక్తి యోగ ఫలములు అట్టి పరమహంస కొరకే భద్రపరుపబడి ఉండును. భక్తి యోగములకు అన్యమైన ఎట్టి వైదిక పద్ధతి ద్వారాను అట్టి స్థితి ప్రాప్తించదు. జ్ఞానము, యోగము వంటి ఇతర పద్ధతులు భక్తితో మిళితమైనప్పుడు సఫలములు కాగలవు. జ్ఞానయోగము, కర్మయోగము, ధ్యాన యోగమని మనం పలికినప్పుడు వాని ఎందలి యోగము అనేది పదము భక్తినే సూచించును. భక్తియుతమును పూర్ణ జ్ఞానంతోనూ నిర్వహింపబడి భక్తి యోగమే బుద్ధి యోగం. భగవద్ధామమునకు వెడలటకు ఏకైక సఫలమైన పద్ధతియే ఉన్నది. కనుక మనుషుడు సంసార క్లేశముల నుండి బయటపడ గోరినచో ఆ లక్ష్యమును శీఘ్రగతిన సాధించుటకు భక్తి యోగమును చేపట్టవలెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇక్కడ మొత్తము 6 రకాలైనటువంటి యొక్క భక్తి యోగ విధానాల్ని మళ్ళీ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు. ఏమిటి? మొట్టమొదటిది ఏమిటి? కీర్తనం, స్తుతించడము. తర్వాత ఏమిటి? రెండవది కర్మ ఫలాల్ని అర్పించడము. తర్వాత మూడవది అర్చించడము. సో మళ్ళీ ఏమిటి? కృష్ణుడు పక్షాన పని చేయడము. ఎప్పుడు ఆయన యొక్క పాద పద్మాలని మనం స్మరించుకుంటూ ఉండడము. ఇంకొకటి ఆయన యొక్క మహిమలని ఎప్పుడు వినడము. మొత్తం ఇవన్నీ కూడా ఏమిటి? 6 రకాలైనటువంటి భక్తియుత కార్యక్రమాలు అన్నమాట. సో ఎవరు కూడా ఈ విధంగా 6 రకాలైనటువంటి యొక్క భక్తి విధానాన్ని పాటించకుండా ఎవరు ప్రేమ స్థాయికి వెళ్ళగలరు అంటే కనుక ఎవరు కూడా ప్రేమ స్థాయికి వెళ్ళలేరు అన్నమాట. సో మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగినప్పుడే మనం ఆయన గురించి తెలుసుకోగలం. అలాగని చెప్పేసి ఆయన గురించి ఏమీ తెలియదంటే ఎవరికి కూడా ఎంత కష్టపడినా సరే, సో కాబట్టి నేను ఎందుకు అనవసరంగా కూర్చుని ఆ యొక్క వేదాలను అవన్నీ కూడా చదవటము, అధ్యయనం చేయడం ఇవన్నీ కూడా అనవసరం కదా అని అనుకోకూడదు. మన వంతు కృషి మనము చెయ్యాలి. ఆ తర్వాత కృష్ణుడి యొక్క కరుణ, ఆయన యొక్క కరుణ, కాజ్లెస్ మెర్సీ, ఆయన యొక్క కరుణ మీద మనము ఆధారపడాలన్నమాట. అందుకే మనకి భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు కదా, ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవ మజామ్యహం. సో ఎవరైతే కనుక నాకు ఎంతవరకు అయితే శరణాగతి పొందుతారో అంతవరకు కూడా నేను వాళ్ళకి నా గురించి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అనుభూతిని వాళ్ళకి కలిగేలాగా చేస్తాను అని చెప్పి స్వామి చెప్పారనమాట. సో కాబట్టి
యొక్క బుద్ధి యోగాన్ని పాటించడం అనేటువంటిది ఏమిటి, భగవంతోమానికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఒకే ఒక సఫలమైనటువంటి పద్ధతి అన్నమాట. సో ఇక్కడతోటి ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలు పూర్తయినాయి. ఆ తర్వాత మళ్ళీ నారద ముని ఏం చెప్తున్నారో చూద్దాం. శ్రీనారదం వాచ ఏతావద్వర్ణితో గుణ భక్త్యా భక్తేన నిర్గుణః ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత. వాసి మాతాజీ మీరు అనువాదం చదవండి. పార్వతి మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని పలికెను. ఆ విధముగా నృసింహదేవుడు దివ్య పదము నుండి భక్త ప్రహ్లాదుడు కావించిన ప్రార్థనలచే శాంతించెను. క్రోధమును వీడిన ఆ దేవదేవుడు తనకు సాష్టాంగ దండ ప్రణామము నాచరించుచున్న ఆ భక్తుని ఎడ కరుణ కలవాడై ఇట్లు పలికెను. హరే కృష్ణ హరే కృష్ణ. ఇచ్చట నిర్గుణ అను పదము ప్రధానమైనది. పరతత్వమును మాయావాద తత్వవేత్తలు నిర్గుణమని లేదా నిరాకారమని భావింతురు. భౌతిక గుణములు లేని వానికే నిర్గుణమను పదము అన్వయించును. భగవానుడు ఆధ్యాత్మిక గుణపూర్ణుడు కనుక క్రోధమును విడిచి ప్రహ్లాదునితో పలుక నారంభించెను. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ ప్రహ్లాద భద్రం భద్రం తే ప్రీతోహం తే సురోత్తమా వరం వృణీష్వాద్భిమతం కామపూర్వోస్పృహం నృణాం. రాధమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యం ఎం లక్ష్మీ మాతాజీ చదవండి. నృసింహ భగవానుడు పలికెను. సౌమ్యుడా ప్రహ్లాద, అసురకులోత్తమ, నీకు శుభము కలుగాక. నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. సర్వజీవుల కోరికలను తీర్చుట నా లీలా విలాసము కనుక నీకు అభీష్టముగు వరమును నన్ను అడుగుము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ లక్ష్మీదేవి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్వత్రండి. దేవదేవుడు భక్తవత్సలుడని తెలియబడినాడు అనగా అతడు తన భక్తుల ఎడ అమిత వాత్సల్యం కలిగినట్టివాడు. అతడు తన భక్తుని సమస్త వరముల నొసుగుట ఎంత మాత్రము సాధారణము కాదు. నరసింహదేవుడే స్వయముగా ప్రహ్లాదునితో నేను ఎల్లరి కోరికలను తీర్చుదను. నీవు నా భక్తుడువు కనుక నీవేది కోరినను వసగదను. ఇతరుల కొరకు ఏదైనా నీవు ప్రార్థించినచో దానిని కూడా నేను తీర్చదను అని పలికెను. ఈ విధంగా భక్తుని అనుగ్రహమును బడసినచో సహజముగానే భగవంతునిచే వరములను బడయగలము. యస్స ప్రసాద భగవత్ ప్రసాద వైష్ణవుడగు గురుదేవుని ప్రసన్నుని కావించినచో మనిషి యొక్క సమస్త కోరికలు తీరగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విధంగా ఎప్పుడైతే కనుక ప్రహ్లాద్ మహారాజు రకరకాలైనటువంటి ప్రార్థనలన్నీ కూడా చాలా చక్కగా నరసింహదేవుడికి ఆయన ప్రార్థించారో వెంటనే నరసింహ భగవానుడు కోపంగా ఉన్నారు కదా, అప్పటి వరకును ఆయన శాంతించారనమాట. సో క్రోధాన్ని వదిలిపెట్టి అక్కడ తనకి సాష్టాంగ ప్రణామాన్ని చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రహ్లాద్ మహారాజ్ పట్ల చాలా కరుణ కలిగినటువంటి వాడై ఆయన ఈ విధంగా పలికాడు అనమాట. సో ఏమని సంభాషిస్తున్నారు? సౌమ్యుడా ప్రహ్లాద, అసుర కులోత్తమ, నీకు శుభము కలుగుగాక. నేను నీ ఎడాల మిక్కిలి ప్రసన్నుడనైతిని. మొత్తం జీవులందరి యొక్క కోరికలు కూడా తీర్చడం అనేటువంటిది నా యొక్క లీలా విలాసం. సో కనుక నీకు అభీష్టమైనటువంటి వరాన్ని ప్రసాదిస్తాను, అడుగు అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ని చెప్పారనమాట. సో నరసింహ భగవానుడు అనమాట. సో స్వామిని ఎప్పుడు కూడా ఏమంటారు? ఆయన్ని భక్త వత్సల అని అంటారు అనమాట. అంటే భక్తులకి ఏం కావాలన్నా సరే ఆయనే పరిపూర్ణుడు కాబట్టి అందరికీ కూడా ఆయన వాటిలన్నిటినీ సమర్పిస్తాడనమాట. ఇంకా మనకి ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడింది అనమాట. సో పరమాత్మకి ఆత్మకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే కనుక ఒకే ఒక వ్యక్తి ఆయన పరమాత్మ ఏం చేస్తూ ఉంటాడు? మిగతా జీవులందరి యొక్క కోరికలను కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. అక్కడే మనకి తేడా తెలుస్తుంది అనమాట. కొంతమంది ఏమంటారు?
మేము కూడా భగవంతుల్లో కలిసిపోతాము, మేము పరమాత్మ అయిపోతాం, మేము దేవుడు అయిపోతాం అంటారు. అది ఎప్పటికీ కూడా జరగదు అనమాట. ఎందుకు జరగదు అని అంటే కనుక ఎప్పటికీ కూడా మనము వేరే వాళ్ళ యొక్క కోరికలు తీర్చేటువంటి స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళలేము. మనం ఎప్పుడు కూడా మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడాల్సినటువంటిదే. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి డైరెక్ట్ గా నరసింహ భగవానుడు ఇక్కడ చెప్తున్నారనమాట. సర్వజీవుల కోరికలను తీర్చడం అనేటువంటిది ఏమిటి? నా యొక్క లీలా విలాసము అంటే గనక నా యొక్క గొప్పతనము, నా యొక్క లీలా విలాసము అని చెప్పి చెప్తున్నారనమాట. సో నేను అందరి కోరికలను కూడా తీరుస్తాను. నువ్వు నా భక్తుడు కాబట్టి ఇంకా నీకేం కావాలో కోరుకో, నేను మీకు కావాల్సినవన్నీ కూడా ఇస్తాను, ఏం కావాలన్నాడు అని చెప్పి అన్నారనమాట. మామ ప్రణీత ఆయుష్మాన్ దర్శనం దుర్లభం హి మే దృష్ట్వా మాం నా పునర్జంతురాత్మానాం తప్తుమర్హతి. శాంతి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ. ప్రహ్లాద, ఆయుష్మంతుడా, నన్ను ప్రసన్నుని చేయక ఎవడును నా గూర్చి తెలుసుకొన చాలడు, నా మహిమ నెరుగజాలడు. కాని నా దర్శనమును బడిచిన వాడు లేదా నన్ను ప్రసన్నును కావించిన వాడు తన కొరకు శోకింపవలసినదే ఉండదు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదుల వారి భాష్యం. ప్రపాద్కి మనుజుడు భగవంతుని ప్రసన్నుని చేయనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖభాగుడు కాజాలడు. కాని ఆ దేవదేవుని ఏ రీతిగా ప్రసన్నుని చేయవలనో నేర్చినవాడు తన భౌతిక పరిస్థితికి ఎంత మాత్రము శోకింపనవసరము లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేం చెప్తున్నారు? నన్ను ప్రసన్నుణ్ణి చేసుకోకుండా ఎవరు కూడా నా గురించి తెలుసుకోలేరు. ఏదామాం ప్రపద్యంతే కాంస్త దైవం భజామ్యహం. మా శ్లోకంలో మనం చూసాం. ఆయన యొక్క మహిమను గురించి కూడా ఎవరు తెలుసుకోలేరు. వాళ్ళకి కళ్ళ ముందు ఎవరైనా వచ్చి చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కృష్ణుడి గురించి ఎప్పటికీ కూడా తెలుసుకోలేరు. ఎప్పుడైతే కనుక మాయను వదిలిపెట్టి మెల్లమెల్లగా యొక్క అంతరంగ శక్తి యొక్క నియంత్రణలోకి వస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు కొంచెం కొంచెం కృష్ణుడి గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు అనమాట. సో కాబట్టి నా యొక్క దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నన్ను సంతోషపెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరము, అటువంటి అవకాశము ఎప్పటికీ కూడా రాదు. ఏ విషయమైనటువంటి విషయానికి కూడా వాళ్ళు చింతించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి మనకి 53వ శ్లోకంలో చెప్తున్నారు. 54వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే కనుక, స్వామి నేనొక్కడే మాత్రమే అందరి కోరికలను కూడా తీర్చగలను. క్రీడంతి హ్యదమాం ధీర సర్వభావేన సాధవ శ్రేయస్కామా మహాభాగా సర్వసామ శాంపతిం. శాంతి మాత చదివారు కదా మీరు. సుభరత్నం మాతజీ మీరు అనువాదం భాషించదండి. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. 54వ శ్లోకం మాతజీ. మ్యూట్ అవ్వట్లేదు. హలో. హరే కృష్ణ ప్రభు. మహాభాగా ప్రహ్లాద, ఎల్లరి కోరికలను తీర్చువాడను నేనొక్కడనే కనుక వివేకవంతులు మహోన్నతులు నైన వారు నానా విధములుగా రసభావములో నన్ను ప్రసన్ని చేయుటకు యత్నింతురు. భాష్యము. ధీర సర్వభావేన అను పద సమూహమునకు నీకు నచ్చిన విధముగా అని అర్థము కాదు. భావస్థితి అన్నది భగవత్ ప్రేరణకు ప్రాథమిక దశ అయి ఉన్నది. అథాశక్తి తతో భావస్తత ప్రేమభ్యూదంచతి సాధకానామయం ప్రేమ్ణ ప్రాదుర్భావే భవేత్కమః. మనుజుడు భగవత్ ప్రేమను పొందుటకు ముందు భావస్థితి అనున్నది చివరికి విభాగమై ఉన్నది. దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము భావనలతో అతడు భగవత్ ప్రేమను పొందుననుటయే సర్వభావన అను పదమునకు అర్థము. శాంత స్థితిలో మనుజుడు ప్రేమ భక్తి సీమకు అరుదించును. ఇక విశుద్ధ భగవత్ ప్రేమ దాస్యముతో ఆరంభమై సఖ్యవాత్సల్యములను పిదప మాధుర్య రసముగును వృద్ధి చెందును. అయినను ఈ 5 రస భావనలలో దేని అందైనను మనుజుడు భగవంతుని ప్రేమ భక్తి నొనరింపవచ్చును. భగవత్ ప్రేమయే మన ముఖ్య కార్యము కనుక పైన పేర్కొనబడిన ఎట్టి రస స్థితి నుండైనను
సేవ కార్యమును కొనసాగించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. శ్రీనారదం వాచ ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోకా ప్రలోభనై ఏకాంతిత్వాద్ భగవతి నైత్యత్తాంత సురోత్తమా. ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం పాశం లక్ష్మీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. నారదముని పలికెను, సదా భౌతిక సౌఖ్యముచే వాంఛించడి అసుర కులమున ప్రహ్లాదుడు ఉత్తముడైనట్టువాడు. సమస్త వరములనిచ్చి శ్రీ నృసింహదేవుడు ప్రలోభ పెట్టినప్పటికీ తన అనన్యమగు భక్తి వలన అతడు ఇంద్రియ ప్రీత్యర్థము ఎటువంటి భౌతిక లాభమును కోరలేదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము శీల ప్రభుపాద్కి జై. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి విశుద్ధ భక్తులు భక్తి అందలి ఏ దశ ఎందైనను ఎట్టి భౌతిక లాభమును వాంఛింపరు. ఎదుట శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆ దేవదేవుని నుండి ఎటువంటి భౌతిక లాభమును బడయగోరలేదు. స్వామిన్ కృతార్థస్మిన్ వరం న యాచే. విశుద్ధ భక్తుడైన అతడు భగవంతుని ఎట్టి భౌతిక లాభము కోరలేదు. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు మనకు ఇట్లు ఉపదేశించింది. న ధనం న జనం న సుందరీం కవితాం వాం జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతార్భక్తిర్హైతుకీ త్వయి. ఓ జగదీశ, సంపద, యశస్సు, సుందరీమణులు కావలెనని నేను ప్రార్థించను. నన్ను సేవించుటయే ఏకైక కోరిక. కర్మని సేవలో నన్ను నిలుపు. శ్రీమద్ భాగవతము నందలి ప్రహ్లాదుడు స్థుతులలో నరసింహదేవుని శాంతింపజేయుటయను సప్తమ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. మ్యూట్ లో ఉన్నారు ప్రభు, మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ. సో ఆ విధంగా నృసింహ భగవానుడు చెప్పారు, నేను ఒక్కడే మొత్తమే అందరి యొక్క కోరికలను కూడా నేనే నెరవేరుస్తాను. నేను నీ పట్ల చాలా సంతృప్తి చెందాను. సో కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి నృసింహ భగవానుడు ప్రహ్లాద్ మహారాజ్కి ఆ విధంగా అడగడం జరిగింది అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ప్రహ్లాద్ మహారాజు ఏ విధంగా దానికి సమాధానం చెప్పారు అదే అనేటువంటి విషయాలు మనము, ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం ఏమిటి, ఆయన ఏ విధంగా మళ్ళీ ఏ పనులన్నీ కూడా చేశారు, స్వామి అతనికి ఏ బాధ్యత అప్పగించారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాం అన్నమాట. సో ఈ విధంగా ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు యొక్క అధ్యాయంలో 8వ శ్లోకం నుంచి 50 వరకు అన్నమాట చాలా డీటెయిల్డ్ గా ఎలాబరేట్ గా మనకి ఈ యొక్క అధ్యాయంలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదండి మనం ఈ రోజు నేర్చుకుందాము. సో మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం మనం. హరే 8 నుంచి 50 49 ప్రభు 50 వరకు మాతాజీ, 8 నుంచి 50 వరకు. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, నిర్గుణ అంటే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏమని చెప్పాలి ప్రభుజీ? నిర్గుణ అంటే నిర్గుణ అంటే గనక గుణాలు లేవు అని చెప్పేసి మాయావాదాలు చెప్తారనమాట. రూపమే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తారనమాట. ఎటువంటి గుణము లేదు, రూపము లేదు అని చెప్తారనమాట. సో అది మాయావాదుల యొక్క భాష్యం అన్నమాట. కానీ భక్తులు ఏం చెప్తారు? నిర్గుణ అంటే గనక ఆయనకి భౌతిక పరమైనటువంటి గుణాలు ఏమీ లేవు, భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏమీ లేవు, ఆయనకి రూపం ఉంది కానీ ఆయన పూర్తిగా ఆధ్యాత్మికము అని చెప్పి భక్తులు చెప్తారనమాట. నిర్గుణ అంటే కనుక భౌతిక పరమైనటువంటి గుణాలేవు లేవు అని అర్థం అన్నమాట. ప్రభుజీ ప్రభుజీ చెప్పండి. డాంబికం అంటే అహంకారమా ప్రభుజీ? ఇక్కడ అవునండి 47. అవునండి అవును, అహంకారం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, నా ధర్మద తత్వాలంటే ఏమిటి ప్రభుజీ? ఏం తత్వాలు? ధర్మద తత్వాలు ఎక్కడుంది మాతాజీ? ఇట్లా
ఎక్కడుంది మాతాజీ? మనకి శ్లోకాల్లో ఎక్కడొచ్చింది? శ్లోకాలు లేదు ప్రభుజీ, నాకు ఒక కొంచెం రాత్రి ఇచ్చారు ఇక్కడ కన్నడలో శేషాద్రిపురం వాళ్ళు. అది చాలా ఇచ్చారు ప్రభుజీ, అది చెప్పుకోలేక అడగలేక ఎవరిని అడగాల, కన్నడ ఇచ్చారు. దాన్ని నేను తెలుగులో ట్రాన్స్ఫర్ చేసి మీకు చెప్తున్నాను ప్రభు. నువ్వు పని చేయండి, అది వాట్సాప్ లో పెట్టండి, అది చూసి చెప్తాం మీకు డౌట్ ఏదైతే ఉందో అది. ఎందుకంటే కన్నడ మీరు కన్నడ చెప్పాలి నుంచి ప్రభుజీ. తెలుగుకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అది మీరు మారిపోతుంది మీనింగ్, అది తెలియట్లేదు మాకు కూడా. ఇక ధర్మ తత్వలు ఏవే అవి యావుదంటే తెలుగులో వచ్చి ధర్మతత్వాలు అంటే ఏమిటి అని అర్థం ప్రభుజీ. మీరు వాట్సాప్ లో పెట్టేయండి మాతాజీ, మీకు డౌట్ ఏదైతే ఉందో అది అండర్లైన్ చేసి శ్రీప్రసాదానికి వాట్సాప్ అది పెట్టండి, చూస్తాం PDF మాతాజీ. పెడితే ప్రభుజీ 50 పేజీలు ఉన్నాయి. 50 పేజీలు కాదు, మీకు డౌట్ ఏదైతే ఉందో ఆ ఒక్క పేజ్ మాత్రం పెట్టండి అండర్లైన్ చేసి. అది కన్నడలో పెట్టొచ్చా ప్రభుజీ మీకు? పెట్టండి పెట్టండి. సరే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే అదే కృష్ణ నిన్నటి నుంచి అది అందరినీ అడుగుతున్నా, మన మన భక్తులందరినీ. హరే కృష్ణ హరే కృష్ణ. సరే, హరే కృష్ణ ప్రభు, ప్రణామం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ గౌర ప్రేమానందే. హరి 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 హరే బోల్. కృష్ణ. హరే కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ.